UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. లేదండి, కానీ చాలా పర్టికులర్ ప్రాక్టీస్ గా అవసరం. అంటే ఇది నా పర్సనల్ క్వశ్చన్. ఆ మధ్యలో గ్యాప్ ఉంది చూడండి. ఆ గ్యాప్ టైంలో ఎవరికైనా ఏదైనా కొంచెం గ్యాప్ వస్తే మర్చిపోతారు. ఇంకా దానికి అవసరం లేదనుకుంటారు. మీరు ఎలా మళ్ళీ రికవర్ అయ్యారు? అంటే ప్రాక్టీస్ ఏమైనా చేసేవాళ్ళ? జాబ్ అంటే ఇప్పుడు మీరు చేసేది ఐటీ, Yeah, yeah. స్ట్రెస్‌ఫుల్. అవును. అలా స్ట్రెస్ కోసం 2 రోజులు లీవ్ ఇస్తారు. అది ఏంటి, మీరు ఎలా ఏ ప్యాటర్న్ ఫాలో అయ్యేవాళ్ళు? సో స్ట్రెస్ఫుల్ జాబే ఉండేది. అండ్ ఆ టైంలో నా మ్యూజిక్ ప్రాక్టీస్ కూడా హ్మ్. ఆల్మోస్ట్ నిల్ అని చెప్పొచ్చు. Okay. ఏదో సరదాగా పాడుకోవడం అండ్ ఆఫీస్ లో బ్యాండ్ ఉండేది. Hmm. సో ఆ బ్యాండ్ కోసం ప్రాక్టీస్ చేసేవాళ్ళం అంతే. హ్మ్. బట్ సీరియస్ గా ఒక ప్రొఫెషనల్ లెవెల్లో దిగాలి, హ్మ్. ఒక ప్రొఫెషనల్ గా ఒక సింగర్ అవ్వాలి అంటే ఆ ప్రాక్టీస్ సరిపోదు అసలు. అవును. సో సో ఇంచుమించు ఒక ప్రొఫెషనల్ సింగర్ నుంచి ఒక ప్యాషనేట్ సింగర్ కి వెళ్ళిపోతున్నాను అప్పటికే. బట్ వెన్ ఐ రియలైజ్డ్ ఇదే నా లైఫ్ అవ్వాలి ఇంకొంచెం, అండ్ ఇప్పుడు నేను పాడుతున్నట్టు పాడితే వర్క్ అవ్వదు అని అవును. అనిపించాక ట్రై చేశాను. తర్వాత పాప కూడా పుట్టింది, ఇంకా ప్రాక్టీస్ అవ్వలేదు. సో 5 years గ్యాప్ తర్వాత ఎప్పుడైతే కాంపిటీషన్ లో ఆడిషన్స్ లో సెలెక్ట్ అయ్యాను, హ్మ్. సెలెక్ట్ అయ్యి అప్పటికి కూడా అలాగే వెళ్ళిపోయాను. పెద్ద ప్రాక్టీస్ చేయలేదు. ఓకే. కానీ టాప్ 12 లోకి వచ్చాక అది ఇట్స్ వెరీ రెస్పాన్సిబుల్ థింగ్ అన్నమాట. అవును. 12 లోకి వచ్చాక ఇంకా ఏదో ఆషామాషిగా చేస్తే అవుతే ఇది వెరీ ఇంపార్టెంట్ ఛాన్స్ నాకు. అవును. సో ఒక 10 to 15 days గ్యాప్ వచ్చిందండి. హ్మ్. సో పాప చిన్నది 1 year దానికి. సో దానికి రోజు అంతా వండేసి ఫుడ్ పెట్టేసి దాన్ని పడుకోబెట్టేసి మధ్యాహ్నం ఒక 2-3 hours గ్యాప్ ఉండేది. సో అప్పుడు అన్ని పాటలు తీసి మొత్తం వార్మప్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకుని మళ్ళీ దాన్ని రాత్రి పడుకోబెట్టాక రికార్డ్ చేసుకుని హ్మ్. ఎలా వస్తుంది విని, సో అలా తను పడుకోబెట్టి దాన్ని కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండేదాన్ని. సో ఐ థింక్ ఆ 15 days చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసాయి. అండ్ కొన్నిసార్లు ఆ 2-3 hours సరిపోదు అన్నప్పుడు మా ఇంటి పక్కనే జస్ట్ 10 minutes డిస్టెన్స్ లో మా అమ్మ వాళ్ళ ఇల్లు కూడా. ఓకే. సో పాపని మార్నింగే ఫుడ్ పెట్టేసి ఇచ్చేసి. వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసేసి వచ్చేసేవాళ్ళం. హ్మ్. సో నైట్ వరకు ఐ కుడ్ ప్రాక్టీస్ అండ్ మళ్ళీ నైట్ తీసుకొచ్చేసేదాన్ని. సో దానివల్ల అంటే ఇంకా కాంపిటీషన్ దగ్గర పడుతున్న రోజుల్లో అలా చేశాను. హ్మ్. ఐ థింక్ ఆ ప్రాక్టీస్ నిజంగా నాకు చాలా హెల్ప్ చేసింది. లేకపోతే ఎందుకంటే చాలా నా డిఫరెన్స్ నాకే తెలిసిపోయింది. నేను 5 years బ్యాక్ మ్యూజిక్ ని సీరియస్ గా తీసుకున్న దానికి గ్యాప్ తర్వాత నిజంగా నా సింగింగ్ కెపాసిటీ కానీ కంట్రోల్ ఓవర్ ద వాయిస్ అంటారు కదా, హ్మ్. హ్మ్. శృతిలో పాడడం, అవును. అదంతా బాగా తగ్గింది. సో ఐ థింక్ మళ్ళీ కొంచెం రివైవ్ చేసి ప్రాక్టీస్ చేసాక ఐ కుడ్ స్టార్ట్. Right. అండ్ ఈవెన్ జర్నీ అవుతూ ఉండగా ఇండియన్ ఐడల్ జర్నీ హ్మ్. సచ్ అంటే ఎవ్రీ వీక్ మనం పాడాలి, ఎవ్రీ వీక్ అవును. ఛాలెంజెస్ ఉంటాయి. 4-5 days లో పాట నేర్చుకోవాలి. సో ఆటోమేటిక్ అదొక ప్రెషర్ కుక్కర్ లో అవును. ఉంటాం అనమాట. అవును. సో అలా ఇంప్రూవ్ అయిపోతాం. సూపర్. అలా అయితే ఇలా వచ్చారు మొత్తానికి. లక్కీ. సో అంటే అంతకు ముందు సౌజన్య ఇండియన్ ఐడల్ ముందు సౌజన్య, బిఫోర్ సౌజన్య అంటే ఏం చెప్తారు? బిఫోర్ ఆఫ్టర్ సౌజన్య ఏంటంటే ఏం చెప్తారు? బిఫోర్ అంటే చాలా డౌట్ఫుల్ క్యాండిడేట్ అండి నేను. అంటే Hmm. పాడతానా, అవుతుందా, మ్యూజిక్ లో ఏంటి, అండ్ స్ట్రెస్. మోస్ట్లీ ఐ వాజ్ జస్ట్ అ మదర్ Hmm. ఈస్ ట్రైంగ్ టు డూ సంథింగ్ ఇన్ మ్యూజిక్ జస్ట్ టు క్రియేట్ సమ్ నేమ్. అండ్ ఆఫ్టర్ ఇండియన్ ఐడల్ నిజంగా నాకు ఇండియన్ ఐడల్ ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది అండ్ ఒక ఇంప్రూవ్మెంట్ ఇచ్చింది నాకు. Hmm. ఆ 3 months నేను పడిన కష్టం, ఎవ్రీ సాంగ్ ప్రాక్టీస్ కి, ఎవ్రీ ఇంప్రూవ్మెంట్ కి ఐ సీ ద రిజల్ట్స్. Hmm. సో విన్నింగ్ అని పక్కన పెడితే అవును, నేను అవును. విన్ అయినా అవ్వకపోయినా అక్కడ ఆ 3 months ఒక రిగరస్ కోర్స్ లో ఒక ఏమంటారు ఒక క్యాంప్ లో జాయిన్ అయినట్టు Okay. రిగరస్ గా అయిపోయింది అనమాట, ట్రైనింగ్ క్యాంప్ లాగా. Hmm. సో దాని నుంచి నేను బయటికి రాగానే ఐ కుడ్ సీ అ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ మై సింగింగ్. ఓకే. సో ఐ థింక్ కాన్ఫిడెంట్ అయ్యాను. నాకంటూ ఒక పేరు ఉంది ఇప్పుడు. సో ఈ Hmm. పేరు నిలబెట్టుకోవాలి అంటే ఎలా పడితే ఎలా పాడితే ఇట్స్ నాట్ గుడ్. సో అందుకని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాను జస్ట్ ఆ నేమ్ ని పెట్టుకోవడానికి. ఇప్పుడు Hmm. తెలుగు ఇండియన్ ఐడల్ సింగర్ అనే పేరుతో నేను ఎక్కడికైనా వెళ్ళి మిస్టేక్స్ పాడితే బాగుండదు. Oh. సో ఆ నేమ్ కోసం నేను ఎవ్రీడే ఇప్పుడు కృషి చేస్తున్నాను. సో ఐ థింక్ ఇట్ హాస్ మేడ్ మీ మోర్ కాన్ఫిడెంట్ అండ్ రెస్పాన్సిబుల్. And thank you so much and wish you all the best. థ్యాంక్ యూ. నాకైతే మిమ్మల్ని వదలాలనిపించలేదు ఇప్పుడు ఎక్కడి నుండి పంపించాలని. ఎందుకంటే అంత స్వీట్ గా అనిపించాయి ప్రతి సాంగ్ కూడా. థ్యాంక్ యూ. సో వెళ్ళే ముందు మనం మంచి సాంగ్ కూడా పాడించిన తర్వాత పంపిస్తాం. ఓకే, Okay. షూర్. పుష్ప 2 రిలీజ్ అవుతుంది. సో సాంగ్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అవును, ఏ రీల్స్ లో చూసినా అదే సాంగ్. అవును. సో ఆ సాంగ్ తో ఎండ్ చేద్దాం. ఓకే, సో వెరీ టఫ్ సాంగ్ బట్ యా ఐ ట్రై. గొప్ప గొప్ప ఇనాములని ఇచ్చి వేసే నవాబు, నన్ను మాత్రం చిన్ని చిన్ని ముద్దులడిగే గరీబు, పెద్ద పెద్ద పనులు ఎట్టే చెక్కబెట్టే మగాడు, వాడి సొక్క ఎక్కడుందో వెతకమంటాడు చూడు, బయటికి వెళ్ళి ఎందరెందరినో ఎదిరించేటి దొరగారు, నేనే తనకి ఎదురెళ్ళకుండా బయటికి వెళ్ళరు శ్రీవారు.
చూసేకి అంగిరవ్వ మాదిరే ఉంటాడే నా సావే ఇట్టాంటి మంచి మొగుడుంటే ఏ పెళ్ళైనా మహారాణి. అట్టని కూడా వచ్చినట్టున్నా నీకు కూడా. యా మేబీ. థ్యాంక్ యూ సో మచ్. Thank you. విష్ ఆల్ ది బెస్ట్ నాకు టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.